అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పమనెను. అహరోను అలాగ చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని గలది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నకిషీ పని గలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారిని చేయవలసిన విధమేదనగా వారి మీద పాప పరిహారార్థ జలము ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువరనుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠిత అర్పణములను వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులు నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణము వాటిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నావరయుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠిత అర్పణము వారికి అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షము గుడారంలో సేవ చేయటకి లోపలికి వెళ్ళవచ్చు. ఇశ్రాయేలీయులలో వారు నావశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతివానికి అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఎలయనగా మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలీయులను తొలిచూలి అయినది యావత్తున్నది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటున్న ఇశ్రాయేలీయుల తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనును అతని కుమారులను ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పాను. మరియు మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉతుక్కుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠిత అర్పణము వారిని అర్పించాను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరుకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెనని గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.